హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కావ్య, అప్పు ఆఫీస్కి వస్తారు. వాచ్మెన్తో సీసీ ఫుటేజ్ తెప్పించుకొని సీసీ ఫుటేజ్ చూస్తారు. కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. సీసీ ఫుటేజ్ని డిలీట్ చేయమని వాచ్మెన్కి చెప్తుంది కావ్య. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని అంటుంది. సరేనమ్మా, మీ ఉప్పు ఎన్నో సంవత్సరాల నుండి తిన్నాను, అలాంటిది ఇలాంటివి బయట పెడతానని ఎలా అనుకున్నారు అని అంటారు వాచ్మెన్. ఇక కావ్య అప్పుని తీసుకుని బయటికి వస్తుంది. చూడప్పు, కొన్ని నిజాలు తెలిసి కూడా బయట పెట్టలేమో, కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన ఏ తప్పు చేయలేదని నాకు అర్థమైంది, నాకు సంతోషంగా ఉంది అని అంటుంది కావ్య. ఆపవే అక్క, బాబు బావ కొడుకే, బావ రక్తం పంచి పుట్టిన బాబే అని అంటుంది అప్పు. అవును, కానీ తనకి ఏ సంబంధం లేకుండా ఆ బాబుకి కన్న తండ్రి అయ్యారు. తన ఫ్రెండు ఇంత మోసం చేస్తుందని ఎవరైనా అనుకుంటారా? పోనీ ఆ నిజం చెప్పినా ఎవరైనా నమ్ముతారా? డాక్టర్ అయినా తన ఫ్రెండు పల్లవి తనని మోసం చేస్తుందని ఎవరైనా అనుకుంటారా? ఎవ్వరూ అనుకోరు. అదే విషయాన్ని ఇంట్లో చెప్పి ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ ఆ బిడ్డకి తండ్రి ఆయనే కాబట్టి నేను తల్లినవుతానని చెప్పి నా వంతు సహాయం నేను చేస్తానప్పు. నా భర్త తప్పు చేయనప్పుడు నేనెందుకు నిజం తెలిసి కూడా ఇలా కూర్చోవాలి? ఇదే నిజం. మావయ్య గారికి తెలుసు, నాకు తెలుసు, ఆయనకి తెలుసు. అందుకే ఈ నిజాన్ని అందరి ముందు బయట పెడతాను అని చెప్పి నువ్వు అమ్మా నాన్నకి ఈ విషయం చెప్పొద్దు అని చెప్పి కావ్య ఇంటికి చేరుకుంటుంది. ఇది ఇలా ఉండగా రాజ్, కళావతి ఎక్కడికి వెళ్ళింది? అసలు కళావతి మార్నింగ్ నుండి ఇప్పటిదాకా కనిపించటం లేదు. ఈ పిచ్చి ముఖం దేనికోసం వెతుకుతుంది? వెతికినా దొరికే సమస్య ఇది కాదు. ఆ రహస్యం తెలుసుకొని బాధపడే కంటే కళావతి ఇంట్లోనే ఉంటే మంచిది అని చెప్పి బాబు వైపు చూస్తూ, నిన్ను తప్పు చేయకపోయినా నీ కన్న తండ్రిని నేనే. ఈరోజు మనం ఇక్కడి నుండి వెళ్ళబోతున్నాము. ఎప్పటికైనా నీ కన్న తండ్రిని నేనే. మరి మీ అమ్మ కాని అమ్మ మనతో పాటు వస్తుందో రాదో అన్నది డౌటే. లేదు, డౌట్ పడాల్సిన అవసరం లేదు. కళావతికి నేనంటే ఇష్టమే కాదు, నమ్మకం. నేనే తప్పు చేయనని నమ్ముతుంది. మనం ఇక్కడి నుండి వెళ్ళాక కళావతికి అసలు నిజం చెప్దామే అని అంటూ ఉంటారు రాజ్. బాబు నవ్వుతూ ఉంటారు. రాజ్ లగేజ్ బ్యాగ్ తీసుకొని ఇక బాబుని తీసుకొని కిందికి వస్తూ ఉంటారు. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నాన్న, రాజ్ అని అంటారు ఇందిరాదేవి. ఇక సీతారామయ్య గారు, నాన్న, రాజ్ లగేజ్ తీసుకొని కిందికి వస్తున్నావేంటి అని అంటారు సీతారామయ్య గారు. మామయ్య గారు, నేను పెట్టిన గడువు ఈ రోజుతో అయిపోయింది, అందుకే తను సమాధానం చెప్పలేక ఇంటి నుండి బయటికి వెళ్ళాలనుకుంటున్నారు అని అంటారు అపర్ణాదేవి. అపర్ణ, నీకేమైనా పిచ్చి పట్టిందా? రాజ్ బాబుని తీసుకొని బయటికి వెళ్తాడు. అప్పుడు మన ఇంట్లో పరువు అలాగే ఉంటుందా? చూడు అపర్ణ, తప్పు చేసిన వారు ఎవరైనా, కొడుకైనా కూతురైనా కోడలైనా అత్తైనా మామైనా సమానమే అని అంటావు. కరెక్టే, నేను తప్పు అంటం లేదు, కానీ నువ్వు వేసిన శిక్ష సరైనది కాదు. రాజ్ బాబుని తీసుకుని బయటికి వెళ్తే దుగ్గిరాల ఫ్యామిలీ ఇంటి నుండి రాజుని గెంటేసింది. అసలు ఏం తప్పు చేశాడు అని చెప్పి మరింత పరువు ప్రతిష్ట దిగజారే అవకాశం ఉంది. సాంప్రదాయాలు పుట్టాక మనం పుట్టలేదు, మనం పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి. రాజ్, ఇప్పటికైనా నువ్వు నిజం చెప్తావు అనుకుంటున్నాను. ఇంటి నుండి బయటికి వెళ్ళాలన్న నిర్ణయమే తీసుకున్న నువ్వు నిజం చెప్పవేమో అని నాకు అనిపిస్తుంది. కానీ ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? ఈ బాబు నువ్వు రక్తపు పంచిన కొడుకే అంటున్నావు. మరి ఈవిడ తల్లి, ఈ బాబు తల్లి ఎవరు అన్న నిజం ఎందుకు చెప్పలేకపోతున్నావు? చెప్పకపోవడానికి కారణమేంటి అని అంటారు ఇందిరాదేవి. నేను చెప్తాను అమ్మమ్మగారు అని అంటుంది కావ్య. ఒక్కసారిగా అందరూ గుమ్మం దగ్గర ఉన్న కావ్య వైపు చూస్తారు. ఏంటా నిజం అని అంటారు అపర్ణాదేవి. అది నిజమే, అది ఒక రహస్యమే, కానీ ఆ రహస్యాన్ని ఎవరికీ చెప్పకుండా తనలో తనే
కుమిలిపోతూ ఇంటి నుండి బయటికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. నా భర్త నిజాయితీకి పొంగిపోవాలో లేకపోతే ఇంత తెలివి తక్కువతనంగా మోసపోయానే అని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. ఇక కావ్య, అమ్మ కావ్య, నీకేం నిజం తెలుసు అని అంటారు సుభాష్. మావయ్య గారు, మీకు చెప్పిన నిజమే నేను తెలుసుకున్నాను. మీరు ఎలాగో ఆయనతో ఒట్టు వేయించుకున్నారు కాబట్టి మీరు ఎప్పటికీ నిజం చెప్పరు. కానీ నా భర్త ఇలా అవమానపడ్డం నాకు నచ్చలేదు. ఏ తప్పు చేయని ఆయన ఇలా నిందలు, అలాగే ఇలా అందరి కళ్ళు ఆయన వైపే తప్పు చేశాడన్న భావనతో చూస్తూ ఉంటే నేను ఒప్పుకోలేను. ఎంతైనా ఈ ఇంట్లో ఇష్టం లేకుండా కోడలిగా అడుగుపెట్టినా నేను మాత్రం ఈ ఇల్లే నా స్వర్గం అనుకున్నా, నా అత్తింట్లోనే నా జీవితం అనుకున్నా, నా చివరి ప్రాణం పోయేదాకా ఈ ఇంటి కోసమే పోరాడాలనుకున్నా, నా భర్తే నా దైవం అనుకున్నా. అందుకే నా నమ్మకమే ఒమ్ము కాలేదు, నా నమ్మకమే గెలిచింది. నా భర్త ఏ తప్పు చేయలేదు, కానీ ఆ తప్పు చేయడానికి తన నుండే కారణం వచ్చిందని ఆయనకి మాత్రం తెలియకుండానే అన్నీ జరిగిపోయాయి అనగానే కలవతి అని అంటారు. ఇప్పటికీ నిజం చెప్పకపోతే మీరు తప్పు చేసిన వారిగా ఈ కుటుంబంలో అలాగే సొసైటీలో మునిగిపోతారు. ఇక సొసైటీ గురించి మనకెందుకు అనుకున్నా మనం పుట్టి పెరిగిన ఇంటికి కూడా మనమంటే ఏంటి అన్నది తెలియాలి, తెలుసుకోవాలి అని చెప్పి అత్తయ్య, మామయ్య, అమ్మమ్మగారు, తాతగారు, ఆ బాబు ఆయన రక్తం పంచుకున్న బాబే, కానీ ఆయన మోసపోయారు. ఎలా మోసపోయారు అన్నది నేను చెప్తాను అనగానే ఏంటమ్మా, రాజ్ సొంత కొడుకే, మరి మోసపోవడం ఏంటి అని అంటారు ఇందిరాదేవి. అవునమ్మమ్మ గారు, ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన వెనకాల తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం మనకి తెలియకపోవచ్చు, కానీ ఈ సమస్య కూడా ఆ తప్పుని సరిచేయకపోవచ్చు, కానీ ఆయన ఏ తప్పు చేయలేదని మాత్రం మనందరం నమ్ముతాము అని చెప్పి అంటుంది కావ్య. బాబు రాజ్ కొడుకే అంటున్నావు, మరి తప్పు చేయకపోవడం ఏంటి అని అంటారు అపర్ణాదేవి. ఇంట్లో అంతా కావ్య చెప్పిన నిజాన్ని అలాగే వింటూ ఉంటారు. ఈ బాబు ఆయనకి పల్లవికి పుట్టిన బాబు. పల్లవి అంటే డాక్టర్ పల్లవి. ఆయన చిన్నప్పటి నుండి ప్రేమికురాలు. ఆయన్ని ఎంతగానో ప్రేమించిన పల్లవి అనుకోకుండా ఇంకొకరి భార్య అయ్యింది. కానీ తనకి పిల్లలు పుట్టలేదు. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని తన పేరెంట్స్ మీద, తన భర్త మీద ఎప్పుడూ కోపంగా ఉండే పల్లవి ఒకరోజు హాస్పిటల్లో ఆయన్ని చూసింది. మీ అందరూ శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆయనకి ఆస్మా ఎక్కువ అవడంతో నేను తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. మీకు గుర్తుందా అత్తయ్య గారు? ఆ హాస్పిటల్లోనే డాక్టర్ పల్లవి కూడా వర్క్ చేస్తూ ఉంది. కానీ చాలా రోజుల తర్వాత రాజ్ని తను ఆ స్థితిలో చూసేసరికి రాజ్ అంటే మళ్ళీ ఇష్టం పెరిగింది. కానీ ఆయనకి ట్రీట్మెంట్ చేస్తూనే ఆయన దగ్గర DNA కలెక్ట్ చేసుకుంది పల్లవి అనగానే ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడతారు. అంటే అనగానే అవును, ఆయనకి తెలియకుండా తన DNA తీసుకొని తన గర్భంలో తను వేసుకుని ఈ బాబుకి తల్లయింది. తను తప్పు చేయకపోయినా తన DNA తీసుకుని పల్లవి తల్లయింది. కానీ అక్కడితో తను ఆగలేదు. కరెక్ట్గా మా పెళ్లి రోజు నాడ ఆ రోజే వచ్చి బాబుని రాజ్ చేతికి ఇచ్చి వెళ్ళిపోయింది. ఏంటి బాబుని నా చేతికి ఇచ్చి వెళ్ళావు అని అడిగితే వీడు నీ కొడుకే అని చెప్పింది పల్లవి. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఆయన అడిగేసరికి అసలు నిజం చెప్పింది. నిజంగా రాజ్, నువ్వంటే నాకు ఇష్టమే, అలాగని నిన్ను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాను. కానీ నీకు పెళ్ళి అయిందని తెలియక తప్పు చేశాను. నీ DNA తీసుకొని నేను ఈ బాబుని కన్నాను. ఈ బాబుని కన్నప్పటి నుండి నాకు సమస్యలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు హాస్పిటల్లో నేను డాక్టర్గా కూడా ఉండకుండా నా భర్త డాక్టర్ పదవికే కళంకితం అని చెప్పి నన్ను సస్పెండ్ చేయించారు ఈ బాబు వల్ల. నా భర్తకి నేను చేసిన తప్పు మొత్తం తెలిసిపోయింది. నీ DNA దొంగతనం చేసి నేను తల్లినై బిడ్డని కన్నాను అని చెప్పి ఆయన తెలుసుకున్నారు. ఆయన నన్ను వదిలేసి వెళ్ళాలనుకున్నారు. కానీ నేను మాత్రం ఆయన మీద కోపాన్ని మర్చిపోయి
నీకు పెళ్ళయింది, నాకు పెళ్ళయింది కాబట్టి ఈ బాబు నీ బాబే రాజ్. నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించదలుచుకోలేదు. ఈ బాబు నీ వారసుడే కాబట్టి నిన్నే పెంచుకోమని చెప్తున్నాను. నా భర్తకి ఈ నిజాన్ని చెప్పాను. బాబుని రాజ్కి ఇచ్చేస్తే మనం ఇక్కడి నుండి యుఎస్ వెళ్ళిపోదామని చెప్పి నాకు చెప్పారు. అందుకే ఈ బాబు నీ కొడుకే రాజ్. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నా గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు. ఈ బాబుని నీ వారసుడిగా చెప్పుకుంటావో లేకపోతే ఏ అనాథాశ్రమంలో వేస్తావో నీ ఇష్టం. ఇకపై ఈ పల్లవి ఈ బాబు జీవితంలో ఉండదు అని చెప్పి ఇక బాబుని ఆయన చేతికిచ్చి వెళ్ళిపోయింది పల్లవి. నా భర్త నా మ్యారేజ్ డే రోజు నాకు బొకే ఇచ్చి నేనంటే ఇష్టమని చెప్పాల్సిన ఆయన బాబు చేతిలోకి వచ్చేసరికి అసలు ఏమీ అర్థం కాదు. తను తప్పు చెయ్యకపోయినా బాబుని కన్నానే నా డిఎన్ఏతో పుట్టిన ఈ బాబు గురించి నేను ఏం చెప్పాలి? ఒకవేళ చెప్పినా పల్లవి జీవితం నాశనమవుతుంది. ఎంతైనా వీడు నా కొడుకు కదా, నా భార్య అర్థం చేసుకుంటుందేమో అన్న ఒక చిన్న మాటతో ఇంటికి ఆ బాబుని తీసుకుని వచ్చారు. అసలు ఏం చెప్పాలో అర్థం కాదు. ఇప్పుడు ఆ బాబు తల్లి ఇక్కడ లేదు, కానీ ఆ బాబు తండ్రి ఆయనే. ఇప్పుడు చెప్పండి, ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన జీవితం మలుపు తిరుగుతుంది. నాకు తెలియకుండానే ఈ ఇంట్లో నేను అడుగుపెట్టాను. నా భర్తకి తెలియకుండానే బాబుకి కన్న తండ్రి అయ్యారు. అలాంటప్పుడు ఆయన తప్పు చేసినట్టా అని అడుగుతుంది కావ్య. ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. పల్లవి, అది చేసిన తప్పుకి నువ్వెందుకు రాజ్ ఇంతగా ఈ బాబు గురించి అందరినీ వదిలిపెట్టి వెళ్ళాలనుకున్నావు అని అంటారు అపర్ణాదేవి. మమ్మీ, తప్పు చేసింది తను, శిక్ష అనుభవిస్తుంది ఈ బాబు. అందుకే బాబు అనాథని చెయ్యాలని అనుకోలేదు. కళావతి నన్ను అర్థం చేసుకుంటుందని పూర్తిగా నమ్మి ఇంటికి బాబుని తీసుకొచ్చాను. కళావతికి నిజం చెప్పలేకపోయాను, మీకు నిజం చెప్పలేకపోయాను. కానీ ఈ బాబు ఈ ఇంటి వారసుడే అని గట్టిగా కుండ బద్దలు కొట్టి చెప్పాను. అప్పుడైనా మీరందరూ ఈ బాబుని మీ సొంత బాబులా చూస్తారన్న ఒక నమ్మకంతోనే. కానీ మీరు ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు. ఈ బాబుని కనీసం ఎవరూ ఎత్తుకుని కూడా ఎత్తుకోలేదు. కానీ కళావతి మాత్రం తన పెద్ద మనసుని చాటుకుంది. నా గురించి తెలుసుకుంటూనే బాబుకి అన్ని విధాలుగా తను చూసుకుంటూ ఉంది. నిజంగా ఎవరో కన్న బిడ్డకి తను తల్లయింది. తల్లే కావాల్సిన అవసరం లేదు, ఒక మంచి మనసు ఉంటే చాలని నిరూపించుకుంది. చాలు కళావతి, నా గురించి ఇంత గొప్పగా నేను కూడా చెప్పలేకపోయాను. నువ్వు నా గురించి చెప్పావు, చాలు. ఇక్కడున్న ఎవరికి నేను సమాధానం చెప్పుకోలేకపోయినా నీకు నేను నిజం చెప్పాలనుకున్నాను. కానీ నువ్వే నా గురించి తెలుసుకున్నావు, చాలు. మనం ఇక్కడి నుండి అనగానే, ఆగు, ఎందుకు ఎందుకు తప్పు చేయకపోయినా భార్యతో బయటికి వెళ్ళాలనుకుంటున్నావు? ఎవరో తప్పు చేసింది, ఆ తప్పుని నీకు అంటించింది. కానీ ఎంతైనా వాడు మన వారసుడు కాబట్టి ఈ ఇంటి వారసుడే. ఇప్పుడు నువ్వు తప్పు చేయకుండా బయటికి వెళ్తే నేనే కొడతాను. చూడు అపర్ణ, ధాన్యలక్ష్మి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రాజ్ ఏ తప్పు చేయలేదని తెలిసింది. మరి ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టి ఈ బంగారు కొండ మన వారసుడే అని మనం గుర్తించాలి. రాజ్, బాబుని నా చేతికివ్వు అని చెప్పి ఇందిరాదేవి బాబుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటుంది. అపర్ణ కూడా ఆ బాబుని తీసుకుని, రాజ్, నా పెంపకం మీద నాకే నమ్మకం లేకుండే, కానీ కళావతి నీ గురించి నమ్మి నీ గురించి నిజం చెప్పింది, చాలు అని అంటారు అపర్ణాదేవి. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, రాజ్ ఏ తప్పు చెయ్యలేదని. ఇది ఇలా ఉండగా అప్పు ఇంటికి రాగానే కనకం అప్పు చేతిలో ఒక లెటర్ పెడుతుంది. ఏందే ఈ లెటర్ ఏంటి అని అంటుంది. చూడు, నీకోసమే వచ్చింది అనగానే లెటర్ ఓపెన్ చేస్తుంది అప్పు. ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏమైంది అప్పు అని అడుగుతుంది కనకం. అమ్మా, నేను పోలీస్ ట్రైనింగ్లో అన్నీ పాస్ అయ్యాను. బై మిస్టేక్ లెటర్ అనేది తప్పుగా పడి మన ఇంటికి మొదటి లెటర్ వచ్చింది. ఇప్పుడు రెండో లెటర్లో సారీ చెప్తూ మీరు అన్ని పరీక్షల్లో పాస్ అయ్యారు. ఇక మీరు ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తే మీరు పోలీస్ అవ్వచ్చు అని చెప్పి కంగ్రాచులేషన్ చెప్తూ లెటర్ పంపించారమ్మా అనగాని, ఏంటే ఈ విషయం ఇంత నెమ్మదిగా చెప్తావా? నీ గొంతు తక్కువగా వినిపిస్తుందేంటే అని అంటుంది కనకం. అమ్మా, ఇప్పుడు నా తరపు నువ్వు వాదిస్తున్నావు కదే,
అందుకే నా గొంతు మోదకపోయింది అని అంటుంది అప్పు. సర్లే, నువ్వు ఇప్పుడు పోలీసు అయిపోయావు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకెవరు నీ వైపు వేలెత్తి కూడా చూపలేరు అని అంటుంది. చూడమ్మా, పోలీసే అవ్వాల్సిన అవసరం లేదు. ఆడపిల్ల ఏ తప్పు చెయ్యకపోతే ఎవరు అంత ధైర్యంగా తప్పు చేశావని అనరు. ఒకవేళ అలా అంటే వాళ్ళకి నా చేతిలో చింతకాయ పచ్చడే అని అంటుంది. సరే సరే, మీ నాన్నకి ఫోన్ చేసి చెప్పు, ఈరోజు మీ నాన్న వస్తున్నారుగా అనగానే, మరెందుకే, నాన్న ఇంటికి వస్తాడుగా, అప్పుడు డైరెక్ట్గా నాన్నకి చెప్పేస్తాను అని అంటుంది అప్పు. ఇది ఇలా ఉండగా అనామిక కళ్యాణ్ దగ్గరికి వస్తుంది. కళ్యాణ్, నేను నేను అనగానే, ఏంటి నువ్వు నువ్వు అంటున్నావు? ఇప్పటికైనా తెలిసింది కదా, మా అన్నయ్య ఏ తప్పు చేయలేదని. అనవసరంగా నోరేసుకొని మా అన్నయ్య తప్పు చేశాడని పదే పదే అన్నావు. మా వదిన కట్టుకున్న భార్య భర్తని నమ్మకుండా ఏ తప్పు చేయలేదని నిరూపించింది. నువ్వు మాత్రం నన్ను వీధిలోకి లాగాలని చూస్తున్నావు. చూడు అనామిక, ఇప్పుడు నువ్వు మంచితనం ముసుగులో నన్ను ఏవండి అని పిలిచినా, మీరు ఏ తప్పు చేయలేదని చెప్పినా, నువ్వు వేసిన మచ్చ వల్ల అటు అప్పు ఫ్యామిలీ ఇటు మా ఫ్యామిలీ ఎంతగా బాధపడిందో నాకే తెలుసు. చూడు అనామిక, భర్తని ప్రేమించినప్పుడు భర్త ఏ తప్పు చేసినా ప్రేమతో ఆ తప్పుని తనకి తెలియజేయాలి కానీ నీలా ఏ తప్పు చెయ్యకపోయినా దూరం పెట్టినందుకు అనుభవించేటట్టు చేసుకోకూడదు. అంటే మీరు నన్ను నమ్మట్లేదా కళ్యాణ్ అని అంటుంది అనామిక. నేను నమ్మడం కాదు, నువ్వు నన్ను నమ్మాలి. అప్పుడే నువ్వేంటి నేనేంటి అన్నది నీకు తెలుస్తుంది. నేనిప్పుడు అప్పు దగ్గరికి వెళ్తున్నాను అనగానే, ఏంటి మళ్ళీ అప్పు దగ్గరికి వెళ్తున్నావా అనగానే, చూసావా నీ క్యారెక్టర్ ఏంటి అన్నది ఈ ఒక్క మాటతో అర్థం చేసుకోవచ్చు. చూడు అనామిక, ముందు నువ్వు నటించడం ఆపేస్తే నీ జీవితానికి చాలా బాగుంటుంది. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి కళ్యాణ్ అక్కడి నుండి కిందికి వస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా స్వప్న హ్యాపీగా ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. ఇక రాహుల్ స్వప్న దగ్గరికి వస్తారు. స్వప్న, ఇంత సంతోషంగా ఉన్నావేంటి అనగానే, ఎందుకుండను, తప్పులు చేస్తూ మీరు సంతోషంగా ఉన్నారు, ఏ తప్పు చేయని నేనెందుకు ఉండకూడదు అనగానే, ఏం తప్పు చేశాను స్వప్న అని అంటారు. నీ జీవితమే తప్పులు చేసినట్టు. అయినా నువ్వు ఇలా మారడానికి నిజంగా మీ అమ్మే ఒక కారణం. నిన్ను సరైన పద్ధతిలో పెంచుంటే నువ్వెందుకు ఇలా తయారవుతావు అడ్డగాడిదిలాగా? పిల్లలు తప్పు చేస్తే తల్లి సరైన మార్గంలో నడిపించాలి. తల్లే తప్పు చేస్తే ఇక నువ్వేం సరైన మార్గంలో నడుస్తావు? ఇంతకీ మీ అమ్మ మీ నాన్నని ఎందుకు వదిలేసింది అన్నది ఎప్పుడైనా తెలుసుకున్నావా? అలాగే నువ్వెందుకు ప్రతిరోజు అమ్మాయిలతో ఊరేగుతావు అని మీ అమ్మ నిన్ను ఎప్పుడూ అడగలేదు. దాని గురించైనా తెలుసుకున్నావా అని అంటుంది. స్వప్న, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు ₹1,00,00,000 తీసుకున్నావు కదా అని అంటారు. ఏ రాహుల్, ఎందుకలా ₹1,00,00,000 గురించి మాట్లాడతావు అనగానే, స్వప్న, ఎంతైనా నీ భర్తని కదా, అందరి ముందు నా గురించి నువ్వు నిజం చెప్పకుండా దాచావు. ₹1,00,00,000 కూడా నువ్వే దాచావు. ఇప్పుడు ఆ సేటు అందరి ముందు నన్ను బయట పెడతాడు. ఇప్పటికే ఆఫీస్లో నేను ఏ పని చేయనని అనుకుంటున్నారు. ఇప్పుడు ఇలా భార్యని మోసం చేశానంటే మనల్ని ఇంటి నుండి గెంటేస్తారు. అందుకే ఎవ్వరికీ తెలియకుండా ఆ ₹1,00,00,000 సేటుకి ఇచ్చేస్తాను. నువ్వు చెప్పినట్టే వింటాను. నేను ఏ అమ్మాయితో మాట్లాడను. మా మమ్మీ చెప్పింది కూడా వినను. నీ కాలు పట్టుకుంటాను. ప్లీజ్ స్వప్న అని అంటారు రాహుల్. ఇవన్నీ ఇప్పటి మాటలేనా? ఎప్పటికైనా ఈ మాటలు ఉంటాయా అనగానే, ప్రామిస్ స్వప్న, నీ కడుపులో బాబో పాపం మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇకపై నేను మారుతాను. నా భార్యని, నాకు పుట్టబోయే బిడ్డని చూసుకుంటాను. మమ్మీ మాటలు ఇక వినను అని అంటారు. సరే, రేపు సేట్ దగ్గరికి వచ్చి అన్ని సాక్ష్యాలు తీసుకొని అప్పుడు ఇస్తాను అనగానే, సరే స్వప్న, సరే సరే అని అంటారు రాహుల్. ఇది ఇలా ఉండగా కావ్య తలారా స్నానం చేసుకుంటుంది. మంచి చీర కట్టుకొని జుట్టుని ఆరబెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో బాబు ఏడుస్తూ ఉంటారు. బాబు దగ్గరికి వచ్చి, ఎందుకురా నాకు కొడుకు అయిపోయావు, ఇప్పుడు మా సమస్యలన్నీ క్లియర్ అయిపోయాయి, ఇంకా నువ్వు ఏడిస్తే ఏం బాగుంటుంది అని అంటూ ఉంటుంది కావ్య. ఇంతలో రాజ్ వెనక నుండి వచ్చి కావ్యని పట్టుకుంటారు. అలా ఏడిస్తేనే కదా కళావతి మన ఇద్దరం బాబు గురించి ఆలోచిస్తాం అనగానే, ఏంటి ఈ కొత్త పద్ధతి ఏంటి, నా వెనకాలేంటి మీరు అనగానే, ఏ తప్పేముంది, నువ్వు నన్ను
పట్టుకున్నప్పుడు నేను నిన్ను పట్టుకోలేనా అని అంటారు. నేనెప్పుడు పట్టుకున్నాను అని అంటుంది కావ్య. నువ్వు ఎప్పుడు పట్టుకున్నా పట్టుకోకపోయినా నేను మాత్రం నిన్ను పట్టుకుంటాను. తప్పు లేదు. నా భార్య నా కోసం కష్టపడుతుంది. మరి తన కోసం నేను ఏదైనా చెయ్యాలి కదా. ఇన్ని రోజులు నేను చేసిన తప్పులకి నిజంగా వడ్డీతో సహా నీ ముందు ఉంచాలనుకుంటున్నాను అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య. బాబు ఏడుపుని ఆపేస్తారు. బాబు ఏడుపుని ఆపేశాడు, ఇక వదలొచ్చు అనగానే ఏడుపుని ఆపేస్తే బెడ్ పైన వేయొచ్చు, నేను మాత్రం ఇలాగే ఉంటాను అనగానే ఏంటండి నిజంగా ఇది కళ నిజమా అనగానే కళ నిజమా అన్నది రేపు తెలుస్తుంది. ముందు నువ్వు నాకొక నిజం చెప్పాలి. నిజంగా మనకి అనుకోకుండా పెళ్ళయింది, కానీ నేనంటే నీకు ఇష్టమా లేదా అని అంటారు రాజ్. ఇక రాజ్ మాటలకి షాక్ అవుతుంది. అదేంటి అలా అడిగారు అనగానే పెళ్ళైనా భర్తగా ఒప్పుకున్న ఆడపిల్లకి భర్త అంటే ఇష్టమా లేదా అన్నది ఒక్కసారి కనుక్కోవాలి, అప్పుడే ఏదైనా చెయ్యాలి అని అంటారు. అంటే మీకు తెలియకుండా ఎవరు ఏం చేసినా వాళ్ళ తప్పుల్ని కూడా మీరు దాచిపెట్టేస్తారు, రహస్యాల్ని అలాగే దాస్తారు. కానీ భార్య మనసులో భర్తపై ఎంత ప్రేమ ఉందన్నది మాత్రం తెలుసుకోలేకపోయారా అని అంటుంది. కళావతి నేనంటే నీకు ఇష్టమా అని అడుగుతారు. ఇష్టం కాదు, ప్రాణం అని అంటుంది కావ్య. ఇక కళావతిని ఒక్కసారిగా కౌగిలించుకొని ఎత్తుకొని బెడ్ పైకి తీసుకుని వెళ్తారు రాజ్. రాజ్ చేస్తున్న పనిని అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇన్ని రోజులు నేను చేసిన తప్పుకి ఈరోజు న్యాయం చెయ్యాలనుకుంటున్నాను. నా భార్యకి నేను శాశ్వతంగా ఎప్పటికీ భర్తగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఇక కావ్యకి ముద్దు పెడతారు రాజ్. ఇక రాజ్ అలా చూస్తూ ఇక కావ్య ఆనందంగా రాజ్ కూడా తను నుదుటిపై ముద్దు పెడుతుంది. ఇక రాజ్ కావ్య సంవత్సరం తరువాత ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకటి అయిపోతారు. మరి రాజ్ కావ్య ఒకటి అయ్యాక ఏం జరగబోతుంది, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అగాంధాలు రాబోతున్నాయి అన్నవి రాబోయే ఎపిసోడ్స్లో అత్యంత త్వరగా రాబోతున్నాయి. ఈ రివ్యూ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.